ఈరోజు నా లైఫ్లోనే మోస్ట్ మెమరబుల్ డే అవబోతుంది. నా లైఫ్లోనే వర్స్ట్ డే. ఈరోజు నా 2 years లవ్ యానివర్సరీ. నువ్వు డబ్బులు సంపాదించాలంటే ఒకటే మార్గం, హ్యాష్‌ట్యాగ్ తస్కరించడం సొల్యూషన్స్. అంటే ఏంది? ఇప్పుడు నేను కూడా నీలా దొంగతనాలు చేయాలా? చచ్చినా చేయను. అరవకు. మీరు అనుకున్నట్టు నేను దొంగను కదండి. మరెవరు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? అవును, మీ పేరు చెప్పలేదు. దొర. మీరా? నేనే అండి. పొరపాటున దొంగనాయను కదే, పేరు మాత్రం దొరే. మీరు ఎన్నిసార్లు చూసినా మీ బాయ్ ఫ్రెండ్ మెసేజ్ చేయడు. అలా అయి ఉంటే బాగుండేది, ఇలా అయి ఉంటే బాగుండేదని జీవితంలో రిగ్రెట్ అవ్వకూడదండి. ముందు మీరు మ్యూజిక్ పెట్టండి, రండి. మీరా? హా రవి. నా వర్క్ అయిపోయింది. మీ ఇంట్లో ఎవరు లేరనుకుంటా, ఆగుపైకి వస్తున్నా. This is Meera, and these are my life-changing situations. ఏమైందండి? నా బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. అర్రే, కొంచెం ముందు వచ్చుంటే మంచిగా తినేవాడు కదా. ఓకే, సారీ. ఇప్పుడు మంచం కింద దక్కనా? మనమేమైనా తప్పు చేస్తున్నామా దాక్కోడానికి? పోనీ బయటికి వెళ్ళి బ్రోక్ బాయ్ చెప్పనా? అప్పుడు నిజంగానే తప్పు చేస్తున్నాను అనుకుంటాడు. మరేం చేద్దాం? హలో, ఓకే, తప్పుకో. ఏంటి ఇక్కడి వరకు వచ్చి పైకి రాలేదనుకుంటున్నావా? నీ గురించి తెలిసిందేగా, ఒక్కసారి నువ్వు కబుర్లు చెప్పడం స్టార్ట్ చేస్తే చెప్తూనే ఉంటావు. ఇప్పుడు కానీ నేను పైకి వచ్చాననుకో, బయటికి రావడం కష్టమే. అది కాకుండా బయట చిన్న వర్క్ ఉంది. అంటే మనం ఇప్పుడు బయటికి వెళ్ళట్లేదా? ఎందుకు? నువ్వు ఆల్రెడీ డిన్నర్ ప్లాన్ చేసుకున్నావు కదా. నువ్వు డిసప్పాయింట్ అయ్యావేమో అని నీకు ఇష్టమైన నీ ఫేవరెట్ రెస్టారెంట్ నుంచి ఫుడ్ తీసుకొచ్చా. రేయ్, ఉన్నావా? ఆ మాట నేను అడగాలి, దొరికిపోయిన తర్వాత ఇంకా బ్రతికే ఉన్నావా అని. ఏం కాలేదురా, ఆ అమ్మాయి చాలా మంచిది. ఫుడ్ కూడా పెట్టింది తెలుసా? వెరీ గుడ్ నానా. తినేసి 4 or 5 రేటింగ్ ఇచ్చాయి. వచ్చేద్దామని అనుకున్నాను రా, ఇంతలో అమ్మాయి బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. తన కింద పిలిచాడు. వేస్ట్ ఫెలో, బొత్తిగా టైం సెన్స్ లేదు. అట్లీస్ట్ ఒక ఐస్ క్రీమ్ పక్క గలీలోనే ఉంది. మీరా, నాకు చిన్న వర్క్ ఉంది. నువ్వు హర్ట్ అయ్యావేమో అని భయపడొచ్చా. నేను హర్ట్ అవుతానని కాదు రవి, నీకు రావాలనిపిస్తేనే రా అని చెప్పాలనుకున్నాను. కానీ ఆ మాట అంటే నాకు ఈ మూమెంట్స్ కూడా మిగిలవని భయంతో ఆగిపోయా. ఇలా అనకుండా ఆగిపోవడం నాకు 20th టైం. మీరా, ఏమైంది? సరే సరే. నువ్వు వద్దామనుకున్నప్పుడు వచ్చాడా లేకపోతే కలుపుతున్నప్పుడు వచ్చాడా? అంతలా ఫీల్ అవుతున్నావు? రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? సర్లే, మీ ఫ్యామిలీ మ్యాటర్ నాకెందుకు. ఫ్యామిలీ మ్యాటర్సా? మరేంట్రా, నువ్వెందుకు వెళ్ళావు, ఏం చేస్తున్నావు? కొంప కన్నాలేరంటే కామెంటరీలు చెప్తున్నావా? అదంతా కాదు, ఏమైనా సరుకు తెస్తున్నావా లేదా? రేయ్, ఇలాంటి అమ్మాయి దగ్గర కొట్టేస్తే పాపం రా. అలా అని ఏమీ దొబ్బుకు రాకుండా వస్తే మన వృత్తికి అవమానం రా. నీ గురువైన నాకు ఇంకా పెద్ద అవమానం రా. అందుకేగా మంచిగా తిన్నా. గిన్నెచ్చి కొట్టేస్తారా? అమ్మాయి కూడా లేదన్నావుగా, ఇదే అదును. త్వరగా వచ్చే ఏదో ఒకటి పట్టుకొని. సరే సర్లే, నువ్వు పెట్టేయ్. నో, ఓయ్, ఏం చేస్తున్నావు? నేనేం చేయట్లేదు. ఎక్స్పైరీ డేట్ చెక్ చేస్తున్నా అంతే. ఏహే, అది కాదు. నిజంగానే ఎక్స్పైరీ డేట్ చెక్ చేస్తున్నా. కావాలంటే చెక్ చేసుకో. ఆశీర్వాద్ గోధుమ పిండికి 20 days ఉంది ఎక్స్పైరీకి. మ్యాన్ ఫోర్స్ సారీ డబుల్ హార్స్ మినపగుండ్లకి 2 weeks ఉంది ఎక్స్పైరీ డేట్కి. చీ ఆపు, ఇదేమన్నా కిరాణా కొట్ట అనుకుంటున్నావా? అయినా మీ వాడంటే ఏదో డెలివరీ బాయ్ వచ్చినట్టు వచ్చి ఫుడ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. డెలివరీ బాయా? మర్చిపోయావేమో, తను లోపలికి రాలేదు కాబట్టి బ్రతికిపోయావు.
లేకపోతేనా? వస్తే ఏం చేస్తాడు? నా కాలు పట్టుకునేవాడు. ఆ? అదే ముందు కాలు పట్టుకునేవాడు, తర్వాత కాలు పట్టుకుని లాగేసి మీద పడి కొట్టేసేవాడు. అయినా అంతవరకు నువ్వు రానివ్వలే, ఏదో ప్లంబర్ అని చెప్పి మేనేజ్ చేసేదాన్ని. ప్లంబరా? అసలు ఏ ఊర్లో ప్లంబర్ నైట్ డ్యూటీకి వస్తాడు? ఏంటి? ఏం లేదులే, ఏదో స్ట్రైక్ అయింది. నా సిచ్యువేషన్ నీకు సరదాగా ఉందా? అసలు నువ్వు ఇంతేనా? లైఫ్ అంటే సీరియస్నెస్ లేదా? సీరియస్నెస్ ఓకే ఉందాం. నీకు ఒక సీరియస్ అండ్ ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి. ఆ పాల ప్యాకెట్ ఎక్స్పైర్ అయిపోయింది, నువ్వు తాక్కు, హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. నువ్వు ఇంకాసేపు ఉంటే నాకు ప్రాబ్లం అవుతుంది. అదేంటి, మీ బాయ్ ఫ్రెండ్ అలాగూ రాడుగా? అంత కన్ఫర్మ్గా ఎలా చెప్తున్నావు? వాడు ఫోన్లో మాట్లాడిన తీరు చూస్తేనే తెలుస్తుంది. పోరాడు పరిగెడుతూనే ఉంటాడని, నీకోసం కూడా ఆగడని. అన్న సెలక్షన్ తల ఇవి. సరే నువ్వు వెళ్ళు, నాకు అసలే మూడ్ బాలేదు. ఈ ఫీలింగ్ కూడా నచ్చట్లేదు. ఏ ఫీలింగ్? ఒక స్ట్రేంజర్ని, దట్టు ఒక దొంగని ఇంతసేపు ఇంట్లో ఉంచుకోవడం అండ్ తన దగ్గర ఈ విషయం దాచడం. ఇదో పెద్ద సీక్రెట్ మరి. నేను 7th క్లాస్ ఫెయిల్ అనే విషయం ఇప్పుడు కూడా ఇంట్లో తెలియకుండా దాస్తున్నాను. పెద్ద దాస్తుందంట. జరగండి. సారీ, ఇందాక ఫ్లోలో దొంగ అని అన్నా, ఏమనుకోకు. ఫ్లోలో అన్న నిజమే అన్నారు కదండి. మరి ఆ నిజాన్ని అబద్ధం చేయొచ్చు కదా? అర్థం కాలేదు. మారచ్చు కదా. నువ్వు ఆపోజిట్ వాళ్ళని మానసికంగా హాని చేయకపోయినా, నువ్వు దొంగలించేవి చిన్న చిన్న వస్తువులైనా, ఏమో అవి ఎవరిచ్చారో, ఏ జ్ఞాపకంతో ఉంచుకున్నారో చెప్పలేం కదా. సో ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలు కూడా మానసికంగా హాని చేయకపోయినా మనసులకు. ఓకే ఓకే ఆపేయండి. బాగానే ఉన్నారా? కింద ఏమైనా ఫైట్ చేసుకున్నారా? ఇందాక బాగానే ఉన్నా మీ బుర్ర, ఇప్పుడు ఫిలాసఫీలు మాట్లాడుతుంది. ప్రతిదీ ఇలానే తీసుకుంటే ఎలా? మనిషికి మార్పు అనేది చాలా అవసరం. మళ్ళీ చెప్తున్నా, మీరు పీకే క్లాస్కి నేను డబ్బులు ఇవ్వాలన్నా కూడా నేను దొంగతనమే చేయాలి. అవసరం లేదబ్బా. నువ్వు కుకింగ్ బాగా చేస్తావు, షెఫ్ అవ్వచ్చు, డాన్స్ వచ్చు, కోరియోగ్రాఫర్ అవ్వచ్చు. ఇంకెందుకు టీచరు, డాక్టరు, కార్పెంటర్, ప్లంబర్ కూడా అయిపోతా మా గురుగారు లాగా. గురుగారా? ఆ. షిట్, ఇందాక అందుకే కదా నవ్వావు నువ్వు. చెప్పడం అయితే చెప్పాను. మన ఈ పరిచయంలో నా మాటకి నువ్వు వాల్యూ ఇవ్వాలనిపిస్తే ఇవ్వు, లేకపోతే లేదు, అంతే. వాల్యూ అనే పెద్ద పెద్ద పదాలు ఎందుకులండి. సరే, నేను మీకు మాట ఇస్తున్నాను, ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ దొంగతనం. ప్రామిస్? ఓకే, మన ఈ బ్యూటిఫుల్ పరిచయం పైన ప్రామిస్. ప్రామిస్ చేసావా? అవునరా, అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ దొంగతనం అని ప్రామిస్ చేశా. ఇంకొకసారి దాని దొంగతనం అంటే చంపేస్తా. ఆ దొంగతనం ఎలాగో తెలుసా? చికెన్ డిన్నర్ విత్ 0 కిలోస్ లాగా ఉందిరా. ఎట్లీస్ట్ అమ్మాయి వాడిపడేసిన బ్రాండెడ్ చెప్పులను ఎత్తుకురావాల్సింది కదా. ఆ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా? వస్తువుల్ని కొట్టేస్తున్నామంటే వాటి వెనకాల ఉన్న జ్ఞాపకాలని కొట్టేస్తున్నామని అర్థమంట. అవునా? అయితే మనం ఏం దొంగతనం చెయ్యాలి? సర్ఫిక్స్లు, ఆర్పిక్, ఆశీర్వాదం, ఈ దొంగతనం చేయాలా? అవే కదా ఎవరు గిఫ్ట్ ఇవ్వలేంది. అలా కాదురా. మరేంటి? షాపోడు ప్రేమగా పార్సెల్ కట్టాడు, డీమట్టోడు ప్రేమగా బిల్ కట్టాడు అని దొంగతనం చేయకుండా మానాలా? మనం ఎలా బతకాలి? ఏం పిల్లరా బాబు, దొంగతనం చేయొద్దంటే ఎలా బతకాలి మనం? రవి, చెప్పిరా? నా వైపు ఒకసారి చూడొచ్చు కదా. చూస్తున్నా, చెప్పు. చూడమంటున్నానా? ఏంటి? మన 2 years రిలేషన్షిప్లో నేను ఎప్పుడైనా నిన్ను నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగానా? ఏం లేవే, నన్ను ఎప్పుడు ఇది కావాలని నువ్వు ఎప్పుడు అడగలేదు కదా. కానీ ఈరోజు అడుగుతున్నాను. ఐ నీడ్ 5 minutes ఆఫ్ యువర్ టైం. జస్ట్ 5 minutes ఆఫ్ యువర్ టైం. మీరా ఇప్పుడు అదేగా చేస్తున్నా. కాదు రవి, ఇలా కాదు. ఆ ఫోన్ పక్కన పెట్టేసి కొంచెం సేపు మాట్లాడుకుందాం ప్లీజ్. ఓకే సరే, చెప్పు. మీ ఇంట్లో వాళ్ళతో నా గురించి మాట్లాడవన్నావు కదా, ఏమన్నారు? నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? నువ్వు మా వాళ్ళకి నచ్చుతావు. నేను నచ్చుతానని అంత కన్ఫర్మ్గా ఎలా చెప్తున్నావు రవి?
సరే, క్యాజువల్గా మాట్లాడుకుందాం. నెలకి 2 లక్షలు సంపాదించే కొడుకుండి నాన్న నాకు ఈ అమ్మాయి నచ్చిందంటే ఎందుకు అపోజ్ చేస్తారు? అండ్ మోరోవర్, నువ్వు ఎందుకు డోడ్పడుతున్నావు నువ్వు నచ్చవని? ఎలాగో నువ్వు జాబ్ చేయవు, పెళ్ళైన తర్వాత మా అమ్మతో ఉంటావు, అండ్ మా అమ్మ చేయాల్సిన పనులు మొత్తం నువ్వే చేసేస్తావు. ఎవరికైనా ఇంత మంచి అమ్మాయి కావాల్సిందే కదా. రవి 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 నేను నీకెప్పుడైనా నేను ఏ జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చుంటానని చెప్పానా? అంటే క్యాజువల్గా అడుగుతున్నాను. ఎప్పుడైనా ఫ్లోలో అలా అన్నానా? మీరా, ఇందులో చెప్పే విషయం ఏముంది? నేను ఆల్రెడీ సంపాదిస్తున్నాను, నువ్వు సంపాదించి ఏం చేస్తావు? నువ్వు ఎలానో ఇంట్లో ఉంటావుగా, అండ్ నీకు అంతకంటే ఇంకేం కావాలి చెప్పు? అంతకు మించి నాకేం కావాలా? ఓకే, ఇప్పుడు నేను నీకు చెప్పబోయే నిజాలు నీకు నచ్చకపోవచ్చు. ఆహా, నచ్చకపోవడం కాదు, పక్కా నచ్చవు. మొదటిది, యు డోంట్ నో హౌ టు షో లవ్. నో నో, యు డోంట్ నో హౌ టు లవ్. రెండోది, యు మే బీ అ గుడ్ సన్ బట్ యు కెన్ నెవర్ బీ అ గుడ్ హస్బెండ్. యు జస్ట్ కాంట్. మూడోది, నువ్వొక పెద్ద రెడ్ ఫ్లాగ్ గాయవి. రెడ్ ఫ్లాగ్ గాయా అంటే? తెలియకపోతే గూగుల్ చేసుకో. ఏ డేంజర్, ఏ సైన్ యూ షుడ్ స్టాప్ ఇట్, టాక్సిక్ రిలేషన్. అర్థమైంది అనుకుంటున్నాను. ఐఎమ్ డన్, బాయ్. నాకు 2 రీజన్స్ వల్లే కోపం వస్తుంది. 2 రీజన్స్ వల్ల మాత్రమే కోపం వస్తుంది. మొదటిది, ప్రామిసెస్ బ్రేక్ చేస్తే. నాకు ఒక అందమైన కొత్త ప్రపంచం చూపిస్తావన్నావు, అసలు ప్రపంచమే చూడనివ్వకుండా చేసావు. రెండోది, నేను వెళ్ళేటప్పుడు నా వెనుకొస్తే నాకు చాలా మండుతుంది. సో డోంట్ ట్రై టు కమ్ బిహైండ్ మై బ్యాక్. నా పిచ్చి చూసావా? నేను వెళ్ళేటప్పుడు నువ్వు నా వెనకాల రావటం ఏంటి? నేను వెళ్ళగానే నీ ఫోన్ తీసి నోటిఫికేషన్ చెక్ చేస్తావు. గుడ్ బై. ఉదయం నుంచి సాగొడుతున్నావురా. సరే ఇంకా ఆపేయి. ఇప్పుడు ఏమంటావు? ఇంక దొంగతనం చేయనంటావు? అంతేరా, మాట ఇచ్చేసాను కదా, దొంగతనం చేయను. వచ్చాడయ్య హరిశ్చంద్రుడు. దొంగతనాలు ఎలా చెయ్యాలో తెలియక అమ్మాయి చెప్పిందని సొల్లు చెబుతున్నావు. నిజంగానే రా, ఆ అమ్మాయికి ఇచ్చిన మాట కోసమే ఉంటానంటున్నా. ఇప్పుడు ఏమంటావు? దొంగతనం చేయనంటావు. నేను చేస్తాను, నువ్వు చూసి నేర్చుకో. పోరా. అరే దొరా, ఈ రోజుకి బ్రాండెడ్ ప్యాక్ దొరికింది. వచ్చాయి. నేను మీకు మాట ఇస్తున్నాను, ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ దొంగతనం. మన ఈ బ్యూటిఫుల్ పరిచయం పైన ప్రామిస్.